ముందుగా మీరు దాదాపు ఒక 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. ఒక మహిళా నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలుగా ఏ విధంగా కొనసాగలుగుతున్నారంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ కాబట్టి, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా ఉండి పనిచేయడము అది నా అదృష్టంగా. ఇదే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీలు మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులున్న జిల్లాలో మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతాలు నచ్చి, కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నాయకులు ఉన్నారు కాబట్టి ఆ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడే కాంగ్రెస్ పార్టీలో నుంచి మారకుండా నాకు బై బర్తే కాంగ్రెస్ పార్టీ. నేను నా పుట్టుకతోనే కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాకు వేరే పార్టీ తెలియదు, వేరే జెండా తెలియదు. ఈ దివ్యజ్యోతి ఫౌండేషన్ ఏంటి? ఆ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేసిన అనేసి మేము విన్నాము లోకల్లో. సరే, ఆ ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, అసలు ఎంతమందికి ఎటువంటి సహాయ సహకారాలు అందించారు? అది 2001లో ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఎందుకు అనంటే నేను చాలామంది మహిళలు భర్తలు వదిలేసి డైవర్స్ అయిపోయి, లేకపోతే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయి ఉండడము, పిల్లలను చదివించుకోలేకపో సహాయం అలాంటి వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనేసి అని చెప్పి నాకు ఒక ఆశ అనమాట. ఆ ఆశ ద్వారా మనం ఏం చేయాలి అనేసి అని చెప్పి అప్పుడు ఈ దివ్యజ్యోతి ఉమెన్ ఆర్గనైజింగ్ సొసైటీ, దివ్యజ్యోతి అని ఎందుకు పెట్టానంటే మా లోగో పైన కూడా మదర్ తెరీసా గారి బొమ్మ ఉంటారు. ఆమె ఒక ఆశలతోటే, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను చాలామంది, నేను యాక్చువల్గా మేము హిందూస్ బాగా ఫుల్ హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత నేను క్రిస్టియన్ కన్వర్టెడ్ అయినా. నేను కన్వర్టెడ్ అయిన తర్వాత 2000లో క్రిస్టియన్ 2001లో క్రిస్టియన్గా కన్వర్టెడ్ అయిన తర్వాత నాకు ఎక్కువ బైబిల్స్ అవి చదవడం వల్ల నాకు ఎక్కువ కొన్ని ఆశాభావాలు కలిగినాయి. ఏదో ఒకటి మనం చేయాలి, మనము ఇప్పుడు ఎంత ఉన్నా కూడా మనం రేపు మనం లేనప్పుడు ఎవరికైతే ఆ లోటు, మనం లేని లోటు ఎవరికో కొంతమందికి తెలియాలి. పలానా లక్ష్మక్క ఉంటే మాకు ఈ సహాయం చేసేది అనేసి అని చెప్పి ఉండాలి అన్న ఒక ఆశతోటి నేను చేశాను. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతా, సముద్రంలో ఎంతో నీరు ఉంటుంది కానీ అది ఎవరికి తాగడానికి కూడా పని చేయదు. కానీ బావిలో కొంచెం నీరున్నాక అది తీయగా ఉంటుంది, ఎంతో మందికి పనిచేస్తుంది. ఆ సిద్ధాంతంతో నేను నాకు కలిగిన దాంట్లోనే సహాయం చేయాలని చెప్పి. ఎటువంటి సహాయాలు చేశారు? మీ బ్యాచులర్గా కొన్ని స్కూల్స్లలో పిల్లలకి బుక్స్ ఇవ్వడం కానీ, బ్యాగ్స్ ఇవ్వడం కానీ, మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా యాక్సిడెంట్ అయ్యి ఇట్లా భర్తలు పని చేయలేక ఉంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి క్రిస్టియన్స్ వాళ్ళు అంటే ఏదే ఆడబాటలు లేకుండా, మీడియా సపోర్ట్ లేకుండా వాళ్ళకి తెలియకూడదు అనమాట. అంటే బైబిల్లో ఒక చెప్తున్నారు, ఎడమ చేత్తో ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదని. అలా సాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ ద్వారా కూడా నేను ఇట్లాంటి వాళ్ళకి సాయం చేయించడము. అట్లా కరోనా టైంలో కూడా 7 days నాన్ స్టాప్గా ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువులు సాయం చేశాను. కూరగాయలు కానివ్వండి, ఆయిల్స్, సబ్బులు అన్నిటి దగ్గర. సొంత డబ్బా లేకపోతే మీకు కూడా? కరోనా టైంలో అయితే ఓన్ నా సొంత డబ్బులే పెట్టాను. కరోనా టైంలో అయితే నేను ఏం చేయలేదు, ఎవరిని కూడా అడగలేదు. ఆ టైంలో ఎందుకో దేవుడు అలా ప్రేరేపణ ఇచ్చాడు. కరోనా టైంలో మటుకు సొంతంగా నా ఓన్ అమౌంట్ పెట్టాను. కరోనా టైంలో పెట్టిన మటుకు ఓన్ అమౌంట్.